దొనకొండ ఎస్ఐ విజయ్ కుమార్ని అరెస్ట్ చేయాలని చీరాల్లో ఆందోళన చేపట్టారు. బాపట్ల జిల్లా ఈపురుపాలె జాతీయ రహదారిపై బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఏఆర్ఎస్ఐ సంపూర్ణరావు అక్కడికక్కడే మరణించారు. కారు నడుపుతున్న ఎస్ఐ విజయ్ కుమార్ కారును వదిలివేసి పరారయ్యాడు. పోలీసులు ఎఫ్ఐఆర్లో ఎస్ఐ విజయ్ కుమార్ పేరు చేర్చకపోవడంతో చీరాల కోర్టు సెంటర్ రహదారిలో మృతుని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఏఆర్ఎస్ఐ సంపూర్ణరావు మృతికి కారణమైన దొనకొండ ఎస్ఐ విజయ్ కుమార్ని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. దీంతో చీరాల ఓడరేవు రహదారిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డు ప్రమాదానికి కారకులైన ఎస్ఐ విజయ్ కుమార్ని తక్షణమే అరెస్ట్ చేస్తామని చీరాల రూరల్ సిఐ శేషగిరిరావు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మేడు సంపూర్ణరావు గారు బాపట్ల జిల్లా పోలీస్ ఆఫీస్ నందు ఏఆర్ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈరోజు ఆయన విధులకు వెళ్ళే క్రమంలో ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది. అందులో భాగంగా ఆయన అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఈ యాక్సిడెంట్కి గాను ఎవరైతే కారు నడిపినటువంటి వ్యక్తి AP27AY4990 అనే కారు నడిపినటువంటి విజయ్ కుమార్ అనే ఎస్ఐ అతను ముద్దాయిగా దీంట్లో చేర్చడం జరిగింది. అతన్ని రికార్డ్ డెవలప్ చేసి అంతా కూడా ప్రిపేర్ చేసి అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. దొనకొండ నుండి పనిచేస్తున్నాడు, ప్రకాశం జిల్లా దొనకొండ పనిచేస్తున్నాడు. అతన్ని రికార్డ్ డెవలప్ చేసిన తర్వాత అరెస్ట్ పెడతారు.